అతను మంచివాడని అందర్నీ నమ్మించాడు. పెళ్లనే బంధంతో ఒక అమ్మాయిని తన జీవితంలోకి ఆహ్వానించాడు. కాని ప్రతి క్షణం తన అర్ధాంగిని అనుమానించాడు. భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని అందరి ముందు పంచాయతీ పెట్టించాడు. సూటిపోటి మాటలతోటి వేధించాడు. మృగంలా మారి నరకమంటే ఏంటో ఆమెకు చూపించాడు. అయినా అతని కోపం చల్లారలేదు, అనుమానం తీరలేదు. చివరికి తనను నమ్మి వచ్చిన భార్యను దారుణంగా కడతేర్చి ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడికించాడు. ఏమీ తెలియనట్టుగా నటించాడు. తప్పించుకోవటానికి ప్రయత్నించాడు. అల్లారు ముద్దుగా ఒక ఇంట్లో పెరిగి ఒక అనామకుడితో 3 ముళ్ళు కట్టించుకుని 7 అడుగులు నడిచి అయిన వాళ్లను వదిలి మిగిలిన జీవితమంతా తనతోనే అని అతని చెయ్యి పట్టుకుని కదిలిన ఒక అమ్మాయి జీవితం కాటికి చేరింది. తన భర్త అనుమానం ఆ అమ్మాయి పాలిట పెనుభూతమైంది. ఈ అమానుష హృదయ విదారక ఘటన మన రాష్ట్రంలోనే చోటు చేసుకుంది. అందరినీ కంటతడి పెట్టిస్తోంది. మనిషి క్రూరత్వానికి ఈ కేసే నిదర్శనం. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన వెంకట మాధవికి అదే గ్రామానికి చెందిన గురుమూర్తితో 13 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆర్మీలో పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్న గురుమూర్తి ప్రస్తుతం డిఆర్డీఓలో కాంట్రాక్టు సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేస్తుంది. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం జిల్లలగూడ న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో అద్దెకుంటున్నాడు. గురుమూర్తికి ముందు నుంచి భార్య అంటే అనుమానం ఎక్కువ. తాను పనుల మీద బయటకు వెళ్లినప్పుడు తన భార్య ఎవరితోనో మాట్లాడుతోందని, ఎవరితోనో గడుపుతోందని అనుమానపడేవాడు. కానీ బయటకు మాత్రం చాలా నార్మల్గా ఉండేవాడు. బంధువులు వచ్చినప్పుడు భార్యను కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నానని నమ్మించేవాడు. రీసెంట్గా కూడా తన భార్య ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆమె తల్లిదండ్రుల దగ్గరే పంచాయతీ కూడా పెట్టాడు. ఆమె ప్రియుడితో లేచిపోయే ప్లాన్లో ఉందని, తనకు కలిసి ఉండాలని లేదని, బజారుదానిలాగా నీ కూతురు ప్రవర్తిస్తోందని సూటిపోటి మాటలతో మాధవిని వేధించాడు. మాధవ్ మాత్రం ఈ టార్చర్ను భరిస్తూ భర్తను మార్చుకునే ప్రయత్నం చేస్తూ వస్తోంది. ఈ నెల 16న సంక్రాంతి సెలవులకు వెళ్లిన పిల్లలను తీసుకొచ్చే విషయంలో కూడా మళ్లీ వీరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ చినికి గాలివానగా మారింది. ఎలాగైనా తన భార్యను వదిలించుకోవాలనే తన మనసులోని మాటను బలపరిచింది. అప్పుడే గురుమూర్తిలోని మృగం ఒక్కసారిగా నిద్రలేచింది. అది చంపయ్యమని ప్లాన్ ఇచ్చింది. మొదట గురుమూర్తి భయపడ్డాడు. తర్వాత చంపటానికి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. వీధిలో వెడుతున్న కుక్కను కట్టేసి కత్తితో పొడిచి చంపాడు. ఇలాగే చంపితే దొరికిపోతానని భయపడ్డాడు. అప్పుడే బాగా ఆలోచించి యూట్యూబ్లో క్రైమ్ సీన్స్ అన్ని చూడటం మొదలుపెట్టాడు. సాక్ష్యాలు దొరకకుండా ఏం చెయ్యాలో కొన్ని నోట్ చేసి పెట్టుకున్నాడు. తర్వాత కుక్కను ముక్కలుగా నరికి కుక్కర్లో వేసి ఉడకబెట్టాడు. దాన్ని ఎండబెట్టి ఊరి చివరికి తీసుకువెళ్లి పడేశాడు. తన భార్యను లేపేయటానికి ఇదే మంచి ప్లాన్ అని కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఇంటికెళ్ళి మళ్లీ భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఈసారి భార్య కూల్గా మాట్లాడిన గురుమూర్తి కోపంతో రెచ్చిపోయాడు. భార్య తలపై గట్టిగా కొట్టడంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఇక తెచ్చుకున్న కత్తితో ఆమెను కసితీరా పొడిచి పాడెక్కించాడు. తర్వాత ప్లాన్ ప్రకారం ముక్కలుగా నరికి మూటగట్టాడు. పండగకి పిండి వంటలు చేయాలని ఒక కమర్షియల్ గ్యాస్ స్టవ్ను బుక్ చేసి ఆ ముక్కలను ప్రెషర్ కుక్కర్లో పెట్టి రోజంతా ఉడికించాడు. తర్వాత మాధవి తల్లిదండ్రులకు మీ కూతురు ఎవరితోనో లేచిపోయిందని నమ్మించి అందరితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయించాడు. పోలీసుల ముందు అమాయకుల్లా నటించాడు. ఇక పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న సమయంలో జిల్లలగూడ చెరువులో మనిషి మాంసపు ముద్దల ఆనవాళ్లు కనిపించాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. కానీ ఎవరిదో కనిపెట్టలేకపోయారు. అయితే పోలీసులకు దొరికిన శాంపిల్స్ ఉడికించినట్లుగా తేలడంతో సమీపంలోని మిస్సింగ్ కేసులన్నీ ఆరా తీస్తే మాధవి విషయం గుర్తుకొచ్చింది. అనుమానంతో ఇంటికి వెళ్లి సెర్చ్ చేయగా చాలా ఆధారాలు దొరికాయి. ఇక ఇంటి ముందున్న సీసీ కెమెరాలను పరిశీలించగా ఆమె ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు తప్ప బయటకు వచ్చిన ఆధారాలు కనిపించలేదు. అంతేకాక గురుమూర్తి చాలాసార్లు బయటికి వెళ్లి రావటం గమనించారు. తర్వాత గురుమూర్తిని అనుమానించారు. దీంతో అతన్ని అనుమానంతో అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా గురుమూర్తి నిజం కక్కేశాడు. తానే భార్యను హత్య చేశానని, ముక్కలుగా నరికానని ఒప్పుకున్నాడు. దొరకకుండా మృతదేహాన్ని ఉడికించి చెరువులో పడేశానని చెప్పాడు. దీంతో పోలీసులు కూడా ఉలిక్కిపడ్డారు. ఇంత ఘోరమైన నేరం చేసి ఇంత నిమ్మళంగా ఎలా ఉన్నాడో అని ఆశ్చర్యపోయారు. అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. అనుమానంతో భార్యను చంపటమే కాదు, ఆమె ఎవరితోనో వెళ్లిపోయిందని
ఆమె తల్లిదండ్రుల్ని, పోలీసుల్ని కూడా నమ్మించేందుకు భర్త గురుమూర్తి చాలా పక్కా ప్లాన్తో వ్యవహరించిన తీరు ఒళ్ళు గగురు పుడిచేలా చేసింది. రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. ఇలాంటి మనస్తత్వాన్ని చూసి ఎవరైనా భయపడే పరిస్థితి కల్పించారు. మాధవి తల్లిదండ్రులు తమ కుమార్తెకు జీవితాన్నిచ్చామనుకున్నారు, కానీ కట్నమిచ్చి చావునిచ్చామని రోధిస్తున్నారు.